విద్యానగరం అనే గ్రామంలో సోమనాథుడు, గుణవర్ధనుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరు ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు, మరొకరు పరోపకారమే పరమార్థంగా భావించేవాడు. ఒకరోజు వారు వింత మూలికల కోసం దట్టమైన గంధర్వ అరణ్యంలోకి ప్రవేశించారు. ఆ దట్టమైన అడవిలో నడుస్తూ నడుస్తూ ఇద్దరూ బాగా అలసిపోతారు. సోమనాథుడు కోపంతో తన చేతిలోని కర్రను నేలకు విసిరి కొడతాడు. ఇక నా వల్ల కాదు గుణవర్ధన, ఈ అడవికి అంత ఉన్నట్టు లేదు. ఉదయం నుండి నడుస్తూనే ఉన్నాం, కాళ్ళు కందిపోయాయి, కడుపులో ఆకలి దహించి వేస్తోంది. మనం వెతుకుతున్న ఆ వింత మూలిక దొరికేలా లేదు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే మన దరిద్రం వదిలేదలా? ఈ పేదరికం కంటే ఈ అడవిలోనే ప్రాణాలను వదిలేయడం మేలో. అధైర్యపడకు సోమనాథ, దరిద్రం అనేది మన జాతకంలో లేదు, మన ఆలోచనల్లో ఉంటుంది. శ్రమ నీ శరీరాన్ని మాత్రమే అలసటకు గురిచేస్తుంది, కాని నీ ఆశను కాదు. ప్రకృతి ఎవరినీ ఖాళీ చేతులతో పంపదు. కష్టపడడిగితే రాయి కూడా రత్నమవుతుంది. నీ తత్వశాస్త్రం వినడానికి బాగుంది గుణవర్ధన, కాని కడుపు నింపదు. ఈ లోకంలో ధనం లేనివాడికి గౌరవం లేదు, కనీసం బతికే హక్కు కూడా లేదు. నువ్వేమో రత్నాల గురించి మాట్లాడతావు. ఎక్కడున్నాయా రత్నాలు? ఇంతలో సోమనాథుడి కళ్లపై ఒక వింతైన బంగారు వెలుగు పడుతుంది. పొదల్లో నుండి వస్తున్న ఆ కాంతిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సోమనాథుడు కళ్ళు పెద్దవి చేసి నోరెళ్లబెట్టి ఆ కాంతివైపు వేలు చూపిస్తూ, గుణవర్ధన, అదిగో అక్కడ చూడు. అది నా భ్రమ లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఆ చెట్టు ఆకులు పచ్చగా లేవు, నిగనిగలాడే పసిడి రంగులో మెరుస్తున్నాయి. అడవి మధ్యలో ఒక బంగారు నిధిలా ఉంది. సోమనాథుడు తన అలసటను పూర్తిగా మర్చిపోయి పరుగున పొదల వైపు వెళ్తాడు. గుణవర్ధనుడు ఆందోళనగా అతని వెనకాలే నడుస్తాడు. పొదలు తొలగించగానే అక్కడ ఒక అద్భుతమైన బంగారు చెట్టు కనిపిస్తుంది. దాని ఆకులు గాలికి ప్రతిబింబిస్తూ గజ్జల సవ్వడిలాంటి మధురమైన దైవికమైన శబ్దాన్ని చేస్తున్నాయి. గుణవర్ధనుడు ఆ వృక్షాన్ని చూసి చేతులు జోడిస్తాడు. అద్భుతం! ఇది కేవలం చెట్టు కాదు సోమనాథ, ప్రకృతి చేసిన ఒక పరమ పవిత్రమైన సృష్టి. దీని ఆకులలో ఉన్న కాంతి మన మనసుకు ప్రశాంతతను ఇస్తోంది. ఇలాంటి వృక్షాన్ని చూడటం మన పూర్వజన్మ సుకృతం. సుకృతమా? ఇది మనకు లభించిన కుబేరనిది. ఈ ఆకులు నిజమైన బంగారమే అయితే మన జీవితాలు మారిపోతాయి. నేను దీని నుండి ఒక ఆకును కోసి పరీక్షించాలి. సోమనాథుడు ఆశగా ఆ చెట్టు ఆకును తాకబోతూ ఉండగా ఆకాశం నుండి ఒక గంభీరమైన దైవికమైన స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం నేరుగా ఆ వృక్షం నుండి వస్తోంది. చెట్టు ఆకులు వేగంగా కదుల్తాయి. సోమనాథుడు భయంతో 2 అడుగులు వెనక్కి వేసి కింద పడబోతాడు. గుణవర్ధనుడు అతన్ని పట్టుకుని నిలబెడతాడు. స్వర్ణవృక్షం ఒక లోతైన గంభీరమైన స్వరంతో, ఆగండి మానవులారా, మీ ఆశతో నన్ను మైలపరచకండి, తొందరపడి నన్ను తాకకండి. నేను కేవలం ఒక వృక్షాన్ని కాను, లోక కళ్యాణం కోసం ఈ అరణ్యంలో వెలసిన స్వర్ణవృక్షాన్ని. నా ప్రతి ఆకు వెనుక ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. దాంతో సోమనాథుడు తన భయాన్ని పక్కన పెట్టి ఆశగా 2 చేతులు జోడించి, మహావృక్షమా, క్షమించు. నీ నోటు నుండి మాటలు వస్తున్నాయా? అయితే నువ్వు దేవతా వృక్షానివి. నా పేదరికాన్ని చూసి నీకు జాలి కలిగిందేమో. నా చేతికందే ఈ ఒక్క ఆకును కోసుకునేందుకు నాకు అనుమతించు. నా దరిద్రం శాశ్వతంగా పోతుంది. నా ఆకులను తాకి ఏ కోరిక కోరినా అది తక్షణమే నెరవేరుతుంది అన్నది నిజమే నాయనా. కాని నా వరాల వెనుక ఒక కఠినమైన ప్రకృతి నియమం ఉంది. ఒకరు తమ స్వార్థం కోసం నా నుండి ఒక ఆకును తెంపితే ఆ క్షణంలోనే నా ఆయుష్లో 1 ఏడాది తగ్గిపోతుంది. నా దేహంలోని ఒక భాగం ఎండిపోతుంది. నేను క్రమంగా మరణానికి దగ్గరవుతాను. మీ కోరికల కోసం నా ప్రాణాన్ని హరిస్తారా? ఆలోచించుకోండి అని అంటుంది. దాంతో గుణవర్ధనుడు వెంటనే మోకాళ్లపై కూర్చుని వినయంగా నమస్కరిస్తూ, వృక్షరాజమా, నీవు లోకానికి ఆక్సిజన్ను, నీడను, ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా కోరికలు తీర్చే దైవానివి. నీవు జీవించి ఉంటేనే ఈ ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కేవలం మా స్వార్థం కోసం, ఈ నశించిపోయే సంపద కోసం నీ ప్రాణాన్ని హరించడం పరమ పాపం. మాకు నీ బంగారు ఆకులు వద్దు. నీ చల్లని నీడ, నీ పవిత్రమైన ఆశీస్సులు చాలు. ఆ మాటలకు వెంటనే సోమనాథుడు గుణవర్ధనుడిని కోపంగా పక్కకు లాగుతూ, పిచ్చివాడా, నీ త్యాగబుద్ధి తగలయ్యా. ఇలాంటి సువర్ణావకాశం మానవ జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఈ చెట్టుకు వేల సంఖ్యలో ఆకులు ఉన్నాయి. ఎటు చూసినా పసిడి కాంతే కనిపిస్తుంది. 1 ఏడాది ఆయుష్ తగ్గితే ఈ వృక్షానికొచ్చే నష్టమేముంటుంది?
ఇది కొన్ని వందలేళ్లు బతుకుతుంది. కానీ నా జీవితం చిన్నది. ఈ రోజు నేను ఈ ఆకును కోరితే నా తరతరాల దరిద్రం వదిలిపోతుంది. నేను ఈ అవకాశాన్ని వదులుకోను. అలా సోమనాథుడు అతన్ని గట్టిగా వెనక్కి నెట్టేసి ముందుకు ఉరికి ఒక బంగారు ఆకును బలంగా తెంపుతాడు. అలా ఆకు తెంపిన క్షణంలో అడవంతా ఒక దీనమైన బాధాకరమైన మూలుగు శబ్దం వినిపిస్తుంది. పక్షులన్నీ భయంతో ఆకాశంలోకి ఎగిరిపోతాయి. ఆకు తెంపిన చోట ఉన్న పచ్చని కొమ్మ ఒక్కసారిగా నల్లగా మారి ఎండిపోయి కింద పడుతుంది. సోమనాథుడు తన చేతివైపు చూసుకుంటాడు. అతని చేతిలో ఉన్న బంగారు ఆకు మాయమైపోతుంది. మరుక్షణంలో అతని చేతిలో ఉన్న సంచి బరువెక్కుతుంది. సంచి తెరిచి చూడగా అందులో నిగనిగలాడే బంగారు నాణేలు నిండి ఉంటాయి. అది చూసి సోమనాథుడు పిచ్చివాడిలా నవ్వుతాడు. చూశావా గుణవర్ధన, బంగారం! ఇది నిజమైన బంగారం. నేను చెప్పింది నిజమైంది. ఈ చెట్టు మన భాగ్యదేవత. గుణవర్ధనుడు ఆ ఎండిపోయిన కొమ్మవైపు చూస్తూ కళ్లలో నీళ్లతో, నువ్వు ధనాన్ని సాధించావు సోమనాథ, కాని మానవత్వాన్ని కోల్పోయావు. నీ సంచిలో ఉన్న బంగారం వెనుక ఒక ప్రాణం యొక్క ఆయుష్షు ఉందనే సత్యాన్ని మర్చిపోయావు. ఈ పాపం మనల్ని వదిలిపెట్టదు. ఇంతలో స్వర్ణవృక్షం బలహీనపడిన స్వరంతో, ఆశ అనే రోగానికి గురైన మనిషికి ఎదుటివారి ప్రాణం కనిపించదు గుణవర్ధన. సోమనాథ, నువ్వు కోరిన సంపద నీకు లభించింది. కాని ప్రకృతిని గాయపరిచి పొందే సుఖం ఎంతో కాలం నిలవదు, గుర్తుంచుకో. అయితే సోమనాథుడు ఆ మాటలను అస్సలు పట్టించుకోకుండా ధనపు సంచిని గట్టిగా పట్టుకుని నగరానికి పరుగుతీస్తాడు. గుణవర్ధనుడు ఆ ఎండిపోయిన కొమ్మను తాకుతూ బాధతో చెట్టుకు నమస్కరించి వెనుతిరుగుతాడు. సోమనాథుడు ఆ బంగారు నాణేలతో నగరానికి వెళ్లి ఒక పెద్ద భవంతిని కొన్నాడు. ఎంతోమంది సేవకులను నియమించుకున్నాడు. కాని ఆశ అనే వ్యాధికి అంతం లేదు కదా. భోగభాగ్యాలు పెరిగే కొద్దీ అతని ధనదాహం మరింత ఎక్కువైంది. కొన్ని నెలలు గడిచేసరికి సంపాదించిన ధనం చాల్లేదు అనిపించింది. దాంతో అతను మళ్లీ అడవికి బయలుదేరాడు. కాని ఈసారి గుణవర్ధనుడు అతన్ని ఆపడమే ధ్యేయంగా అతని వెంటే వచ్చాడు. అడవిలో స్వర్ణవృక్షం ఉన్న ప్రదేశం కొన్ని నెలల కిందట ఎంతో తేజస్సుతో వెలిగిపోయిన ఆ చెట్టు ఇప్పుడు కాస్త వాడిపోయి కనిపిస్తోంది. ఆకులు చాలా వరకు తగ్గిపోయాయి. కొమ్మలు కొన్ని ఎండిపోయున్నాయి. సోమనాథుడు ఎంతో గర్వంగా పట్టు వస్త్రాలు ధరించి అక్కడికి వస్తాడు. ఆహా, వృక్షరాజమా, మళ్ళీ వచ్చాను. నువ్విచ్చిన సంపదతో నేను నగరంలో ఒక పెద్ద మేడను కట్టాను. కాని నగరంలోని ఇతర వర్తకులు నన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. నాకు కేవలం ధనవంతుడుగా ఉంటే సరిపోదు. ఈ ప్రాంతానికే నేను రాజును కావాలి. నాకంటూ ఒక సైన్యం, ఒక చిన్న రాజ్యం కావాలి. అందుకే ఈసారి మరికొన్ని ఆకులు తెంపుకోవడానికొచ్చాను. గుణవర్ధనుడు సోమనాథుడి చేతిని గట్టిగా పట్టుకుని అడ్డుగా నిలబడుతూ, సోమనాథ, నీ ఆశకసలు హద్దులు లేవా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ చెట్టువైపు చూడు. గతంలో నువ్వు చేసిన పనివల్ల ఈ పవిత్ర వృక్షం ఎంతలా క్షీణించిపోయిందో గమనించావా? దాని ఆకుల్లోని కాంతి మసగబారింది, కాండం బలహీనపడింది. నీ క్షణికమైన భోగాల కోసం, అహంకారం కోసం ఒక ప్రాణాన్ని నిలువునా బలిస్తావా? మిత్రద్రోహం కంటే ప్రకృతి ద్రోహం చాలా పెద్ద పాపం సోమనాథ. సోమనాథుడు గుణవర్ధనుడి చేతిని విసురుగా నెట్టేస్తూ కోపంతో కళ్ళెరజేసి, నా దారికి అడ్డురాకు గుణవర్ధన. ఈ లోకంలో పేదవాడిగా పుట్టడం ఎంత శాపమో, లభించిన అవకాశాన్ని వాడుకోకుండా మూర్ఖుడుగా మిగిలిపోవడం అంతకంటే పెద్ద శాపం. ఈ చెట్టు పుట్టిందే ఇతరుల కోరికలు తీర్చడానికి. దీనికి ఇంకా వందలాది ఆకులున్నాయి. నేను మరికొన్ని ఆకులు తెంపితే దీనికొచ్చే నష్టమేమీ లేదు. నా కలలు నెరవేరడమే నాకు ముఖ్యం. నువ్వు చూస్తున్నది కేవలం ఆకులను మాత్రమే సోమనాథ. కాని నేను చూస్తున్నది ఈ వృక్షం పడుతున్న వేదనను. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది, కాని మన అత్యాశను కాదు. లభించిన దానితో తృప్తిపడటం నేర్చుకో. లేదంటే ఈ అతి ఆశే నిన్ను సర్వనాశనం చేస్తుంది. సరిపోదు, నాకు ఏదీ సరిపోదు. రాజునయ్యే అవకాశం ముందు నీ నీతులు నా చెవికి ఎక్కవో. అలా సోమనాథుడు గుణవర్ధనుడి మాటలను పూర్తిగా తృణీకరిస్తూ ముందుకు ఉరికి ఈసారి ఒకేసారి 4-5 బంగారు ఆకులను బలంగా తెంపేస్తాడు. ఆకులు తెంపిన మరుక్షణమే చెట్టు కాండం నుండి పెద్ద పగుళ్లు వస్తాయి. వృక్షం నుండి ఒక భయంకరమైన, తీవ్రమైన, వేదనాభరితమైన శబ్దం వినపడుతుంది. చెట్టులోని సగానికి పైగా కొమ్మలు ఒక్కసారిగా నల్లగా మారి ఎండిపోయి కింద పడిపోతాయి.
సోమనాథుడి చేతిలో ఉన్న సంచి గుర్రపు బండ్ల నిండా పట్టేటంత ధనంతో నిండిపోతుంది. స్వర్ణవృక్షం ఎంతో బలహీనమైన వణుకుతున్న స్వరంతో, సోమనాథా, నీవు నా దేహాన్ని మాత్రమే కాదు, నా ఆత్మను కూడా గాయపరిచావు. మానవుడి స్వార్థానికి ఆకాశమైనా సరిపోదని నిరూపించావు. నా ఆయుష్ దాదాపు ముగిసిపోతోంది. కాని నీ కళ్లకు నా రక్తపు కన్నీరు కనిపించడం లేదు. గుణవర్ధన, ప్రకృతిని ప్రేమించే నీలాంటి వారున్న ఈ భూమిపై ఇలాంటి స్వార్థపరులు కూడా ఉండటం ఈ సృష్టి చేసిన వింత. అయితే సోమనాథుడు ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా లభించిన అపారమైన ధనాన్ని చూసుకుంటూ గర్వంతో నవ్వుకుంటూ తన సేవకులను పిలిచి నగరానికి బయలుదేరతాడు. గుణవర్ధనుడు ఆ ఎండిపోయిన వృక్షాన్ని కౌగిలించుకొని దానికి జరిగిన అన్యాయానికి ఎంతో విలవిలలాడుతూ అక్కడే ఉండిపోతాడు. అలా కాలచక్రం వేగంగా తిరిగింది. సోమనాథుడు తెంపిన ఆకుల వల్ల స్వర్ణవృక్షం తన సర్వస్వాన్ని కోల్పోయింది. ఆ దైవవృక్షానికి ఇప్పుడు కేవలం ఒకే ఒక్క బంగారు ఆకు మిగిలి ఉంది. ఆ ఆఖరి ఆకు కూడా రాలితే చెట్టు శాశ్వతంగా అంతమైపోతుంది. గుణవర్ధనుడు ఆ చెట్టు కింద కూర్చుని దాన్ని ఎవరూ తాకకుండా కాపలా కాస్తున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు కళ్ళు తిరుగుతూ అనారోగ్యంతో రొప్పుతూ దారి తెలియక అక్కడికొచ్చి చెట్టు కాండానికి ఆనుకొని కింద పడిపోతాడు. అతని ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాయి. ఆ వృద్ధుడు ఎంతో దీనమైన స్వరంతో ఎండిపోయిన తన గొంతుతో, అమ్మా, ఆకలే, తప్పిక, ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా ఉన్నారా? కొంచెం కొంచెం నీళ్ళిచ్చి నన్ను కాపాడండి. అయ్యా, కళ్ళు తెరవండి, ఇదిగో నీళ్లు తాగండి. ఏమైంది మీకు? అని తన పాత్రలోని ఆఖరి నీటి చుక్కలను వృద్ధుడి నోట్లో పోస్తాడు. కాని ఆ వృద్ధుడి రోగం తీవ్రంగా ఉండడం వల్ల అతను నీటిని కూడా మింగలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో సోమనాథుడు తన సైన్యంతో, రాజపోగులతో ఎంతో అహంకారంగా అక్కడికొస్తాడు. అతని కళ్ళు నేరుగా ఆ చెట్టుకున్న ఆఖరి ఆకుపై పడతాయి. ఆహా, చివరి ఆకు! నా అదృష్టం బావుంది. ఇంకా ఇదిక్కడే ఉంది. ఈ ఆఖరి ఆకును కోసి ఈ భూమండలానికి అఖండ సామ్రాజ్యాధినేతనవుతాను. నన్ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. సోమనాథ, నీకింకా బుద్ధి రాలేదా? నీ కళ్లకు కేవలం ఆ బంగారమే కనిపిస్తోందా? ఇక్కడ చూడు, ఈ ముసలి తండ్రి ఆకలితో, తీవ్రమైన వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నాడు. నువ్వు అఖండ సామ్రాజ్యానికి రాజవ్వడం కంటే ఈ నిరుపేద ప్రాణం నిలపడం ముఖ్యం. దయచేసి వెనక్కి వెళ్ళు. పక్కకు తప్పుకో గుణవర్ధన. నాకు ఈ ముసలివాడితో పనేంటి? వీడు ఈరోజు కాకపోతే రేపైనా చస్తాడు. వీడి ప్రాణం వల్ల లోకానికొచ్చే లాభమేముంది? కాని నేను చక్రవర్తినైతే చరిత్రలో నిలిచిపోతాను. నా సామ్రాజ్యం ముందు ఈ ముసలివాడి ప్రాణం చాలా చిన్నది. అలా సోమనాథుడు గుణవర్ధనుడిని పక్కకు నెట్టి ఆఖరి ఆకును అందుకోవడానికి చెయ్యి పైకి లేపుతాడు. ఆ సమయంలో ఆ వృద్ధుడు గట్టిగా కెవ్వున కేకవేసి రక్తం కక్కుకుని స్పృహ కోల్పోతాడు. అది చూసిన గుణవర్ధనుడి గుండె తరుక్కుపోతుంది. అతను కన్నీళ్లతో చెట్టువైపు చూస్తాడు. మహావృక్షమా, నువ్వు సర్వస్వం కోల్పోయావు. నీ ఆయుష్ ముగిసిపోతుందని నాకు తెలుసు. కాని ముసలితండ్రి ప్రాణం నీ చేతుల్లోనే ఉంది. సోమనాథుడి అహంకారం కంటే ఒక జీవుడి ప్రాణాన్ని కాపాడటం మిన్నా. కాని నిన్ను ఆఖరిసారిగా త్యాగం చేయమని అడగటానికి నాకు నోరు రావడం లేదు వృక్షరాజమా. అయితే స్వర్ణవృక్షం ఆఖరిసారిగా మెరుస్తూ ఎంతో మధురమైన ప్రశాంతమైన దైవిక స్వరంతో, గుణవర్ధన, బాధపడకు. తోటి ప్రాణి కోసం, అవసరాన ఉన్న మనిషి కోసం త్యాగం చేయడం కంటే ఈ వృక్ష జన్మకు సార్థకత లేదు. నా దేహాన్ని దోచుకున్న ఆ సోమనాథుడి స్వార్థం ముందు నేను లొంగను. కాని పరోపకారం కోసం నా ఆఖరి ఆకును, నా ప్రాణాన్ని నేనే సంతోషంగా నీకు అర్పిస్తున్నాను. తీసుకో నాయనా. ఆ ఆఖరి బంగారు ఆకు దానంతటదే కొమ్మ నుండి విడిపోయి గాలిలో తేలుతూ వచ్చి గుణవర్ధనుడి అరిచేతిలో పడుతుంది. సోమనాథుడు ఆశ్చర్యంతో, కోపంతో చూస్తూ ఉండిపోతాడు. గుణవర్ధనుడు ఆకు చేతిలోకి రాగానే కళ్ళు మూసుకుని, ఈ తండ్రి ప్రాణాలు నిలవాలి.
ఇతని రోగం నయం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఆ మరుక్షణమే ఆ బంగారు ఆకు కరిగిపోయి ఒక ప్రకాశవంతమైన అమృత బిందువుగా మారిపోతుంది. గుణవర్ధనుడు ఆ బిందువును వృద్ధుడి నోట్లో వేస్తాడు. అంతే, ఆ వృద్ధుడి ముఖంలో ఒక్కసారిగా తేజస్సు వస్తుంది. అతను హాయిగా శ్వాస పీల్చుకుంటూ ఎంతో ఆరోగ్యంగా లేచి నిలబడతాడు. అది చూసి సోమనాథుడు నెత్తి నోరు బాదుకుంటూ, అయ్యో, నా సామ్రాజ్యం పోయింది. నా ఆఖరి అవకాశం చేజారిపోయింది. ఎంత పని చేశావు గుణవర్ధన అని నేలపై కూలబడతాడు. ఆఖరి ఆకు రాలిన మరుక్షణమే స్వర్ణవృక్షం నుండి ఒక పెద్ద వెలుగు పుంజం ఆకాశంలోకి ఎగిసిపడుతుంది. ఆ వృక్షం మెల్లగా బంగారు భస్మంగా మారిపోతుంది. ఆ బూడిద గాలిలో కొట్టుకుంటూ వచ్చి సోమనాథుడి కళ్లపై, అతని గుర్రాలు, సైన్యంపై పడుతుంది. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. సోమనాథుడు వేసుకున్న పట్టు వస్త్రాలు సామాన్యమైన చిరిగిన గుడ్డలుగా మారిపోతాయి. అతని సైన్యం, గుర్రాలు మాయమైపోతాయి. దూరంగా నగరంలో అతను కట్టించుకున్న భారీ భవంతి కుప్పకూలి మట్టిగా మారిపోయిందనే వార్త వినిపిస్తుంది. అది విని సోమనాథుడు గుండెలు బాదుకుంటూ, నా బంగారమేది? నా నాణేలు ఏవి? నా అఖండ సామ్రాజ్యం ఏమైపోయింది? అన్నీ బూడిదైపోయాయేంటి? నేను మళ్ళీ నిరుపేదనైపోయాను. సర్వస్వం కోల్పోయాను. ఇంతలో అప్పటివరకు సామాన్యంగా ఉన్న ఆ వృద్ధుడు ఒక్కసారిగా తేజోమయమైన రూపంలోకి మారతాడు. అతని కళ్లల్లో దైవికమైన కాంతి కనిపిస్తుంది. గంభీరమైన స్వరంతో, సోమనాథ, ప్రకృతిని గాయపరచి తోటి ప్రాణిని బలి తీసుకుని సంపాదించిన ఏ సంపద శాశ్వతంగా నిలవదు. నువ్వు ఒకరి మరణాన్ని కోరుకుని సుఖపడాలనుకున్నావు. అందుకే నీ స్వార్థపు సంపదంతా మట్టిలో కలిసిపోయింది. కాని గుణవర్ధనుడు త్యాగాన్ని, మానవత్వాన్ని ఎంచుకున్నాడు. ప్రకృతి ధర్మాన్ని రక్షించాడు. అందుకే ఇదిగో చూడు. ఆ దైవరూపం తన చేతిని గాలిలో ఊపుతుంది. స్వర్ణవృక్షం బూడిదైన చోటు నుండి ఒక్కసారిగా వందలాది పచ్చని మొక్కలు వేగంగా మొలకెత్తుతాయి. ఎండిపోయిన అడవంతా మునుపటి కంటే దట్టమైన పచ్చదనంతో, పూల సువాసనలతో కళకళలాడుతుంది. ఆ వనంలో ఒక పెద్ద వృక్షంపై స్వర్ణవృక్షం యొక్క పవిత్రమైన ముఖచిత్రం ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తుంది. అడవంతా మళ్లీ పక్షుల కిలకిల రావాలతో నిండిపోతుంది. అది చూసి సోమనాథుడు ఏడుస్తూ గుణవర్ధనుడితో ఇలా అంటాడు, మిత్రమా, నన్ను క్షమించు. ధనదాహం, అహంకారం నన్ను గుడ్డివాడిని చేశాయి. ఎదుటివారి ప్రాణం కంటే, ప్రకృతి కంటే ఏదీ ఎక్కువ కాదనే సత్యాన్ని ఈరోజు నా కళ్లతో చూశాను. తోటి ప్రాణిని ప్రేమించడంలో, ఆకలితో ఉన్నవాడికి సహాయం చేయడంలో ఉన్న నిజమైన సంతోషం కోట్లాది బంగారు నాణేల్లో లేదని ఈరోజు గ్రహించాను. దాంతో గుణవర్ధనుడు సోమనాథుడిని ప్రేమగా పైకి లేపి కన్నీళ్లు తుడుస్తూ కౌగిలించుకుంటాడు. ఇప్పటికి నిజం తెలుసుకున్నావు. అదే చాలు సోమనాథ. తప్పులు చేయడం మానవ సహజం. కాని దాన్ని తెలుసుకుని మారడమే నిజమైన మానవత్వం. ఈ సంపద పోతే పోయింది. మన స్నేహం మనకుంది. ఇకపై మనం ఈ ప్రకృతిని రక్షిస్తూ అందరికీ సహాయం చేస్తూ బతుకుదాం. అలా ఆ ఇద్దరు మిత్రులు చేతులు పట్టుకుని పచ్చని అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుంటారు. సూర్యకిరణాలు వారిపై పడుతుంటాయి. ఇక్కడ సోమనాథుడి అహంకారం నశించింది. గుణవర్ధనుడి త్యాగం గెలిచింది. అవును, స్వార్థంతో సంపాదించే భోగాలు తాత్కాలికం. కాని త్యాగంతో, ప్రేమతో సంపాదించే మానవీయ విలువలు మాత్రమే శాశ్వతం.